ఈ చంద్రబాబు నాయుడు గారు నెట్ట నిలువుగా ఈ మహిళల్ని మోసం చేయడమే కాకుండా ఎన్నికల టైంలో ఏం చెప్పారు, ఈ 3 లక్షల వరకు ఉన్న సున్నా వడ్డీని 10 లక్షలు చేస్తానని చెప్పారు. తీసుకుంటే ఈరోజు ఈ 19 నెలల్లో 7,500 కోట్లు మహిళలకి సున్నా వడ్డీ కింద బకాయి పడడం జరిగింది. అది నమ్మి ఆ రోజు తీసుకుంటే 10 లక్షల వరకు సున్నా వడ్డీ ఇస్తారు అని నమ్మి ఆ రోజు మహిళలు ఓట్లేశారు. ఈ రోజు తీసుకుంటే కొండ నాలికి మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిందని మహిళలు బాధపడే పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఈ విధంగా మోసం చేయడం వల్ల, సున్నా వడ్డీ అందివ్వకపోవడం వల్ల వాళ్ళ పరపతిని తగ్గించేశారు, వాళ్ళ పొదుపు కెపాసిటీని తగ్గించేయడం జరిగింది. బ్యాంకులు వాళ్ళకి ఇచ్చే రుణాలను కూడా తగ్గించుకునే పరిస్థితి ఈరోజు నెలకొంది. అంటే ఎంత మోసం చేశారు, మహిళల్ని ముంచేశారు, వాళ్ళ జీవితాల్ని ఈ కూటమి పాలనలో తలక్రిందులు చేశారో మనం అర్థం చేసుకోవచ్చు.